అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లీడర్లను కంట్రోల్ చేసేటటువంటి విషయంలో ఫెయిల్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తున్నారు, రేవంత్ రెడ్డిని విమర్శలు చేస్తున్నారు, మంత్రులను విమర్శలు చేస్తున్నారు. హైకమాండ్ పైన కూడా ఎమ్మెల్యేలు కోప్పడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కొంతమంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు, ఒరిజినల్ లీడర్లు, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసేటటువంటి లీడర్లు ఇంటర్వ్యూలలో ప్రెస్ మీట్లు పెట్టి ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు, సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి మాకు పదవులు ఇవ్వలేదు, రేవంత్ రెడ్డి మమ్మల్ని మోసం చేసిండు, రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది అవుతున్నది, రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతున్నది, రేవంత్ రెడ్డి వల్ల మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేటటువంటి పరిస్థితి లేదు అని చెప్పి కొంతమంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు, కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మీడియా ఛానల్స్లో కూర్చొని డిబేట్లలో కూర్చొని మాట్లాడేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి ఎందుకు కంట్రోల్ చేస్తలేడు? ఇంకా మంత్రులు అయితే ఒక మంత్రి ఇంకో మంత్రి పైన కంప్లైంటు, ఒక మంత్రి ముఖ్యమంత్రి పైన కంప్లైంటు, ఒక మంత్రి హైకమాండ్ దాకా పోతున్నాడు రేవంత్ రెడ్డికి తెలియకుండా. ఎమ్మెల్యేలు హైకమాండ్ దగ్గరికి పోయి కంప్లైంట్లు ఇస్తున్నారు. ఇవన్నీ రేవంత్ రెడ్డికి తెలుసు, కానీ రేవంత్ రెడ్డి ఎందుకు కంట్రోల్ చేయలేకపోతా ఉన్నాడు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి బాస్. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించేటటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. సరే, పిసిసి అధ్యక్ష పదవి మహేష్ కుమార్ గౌడ్కి ఉండొచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఉండొచ్చు, కానీ రేవంత్ రెడ్డి సీఎం కదా. రేవంత్ రెడ్డి ఒక అద్భుతమైనటువంటి ఒక బాస్ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి కదా. మరి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు చెప్తే ఎమ్మెల్యేలు వినరా? రేవంత్ రెడ్డి మంత్రులకు చెప్తే మంత్రులు వింటారు కదా. రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీలకు చెప్తే ఎమ్మెల్సీలు వింటారు కదా. రేవంత్ రెడ్డి ఎంపీలకు చెప్తే ఎంపీలు వింటారు కదా. ఒక్కొక్క నియోజకవర్గంలో మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే పంచాయతీ, ఒక్కొక్క నియోజకవర్గంలో ఎమ్మెల్సీ వర్సెస్ ఎమ్మెల్యే ఎంపీ మంత్రి పంచాయతీ, ఇట్లా పంచాయతీలు అవుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లే కాంగ్రెస్ వాళ్ళని తిట్టుకునేటటువంటి పరిస్థితి, సొంత ప్రభుత్వం పైన విమర్శలు చేసేటటువంటి సిచ్యువేషన్ ఉన్న తెలంగాణలో. మరి ఎందుకు రేవంత్ రెడ్డి సైలెన్స్ ఉంటున్నాడు? రేవంత్ రెడ్డి ఎందుకు అన్ని ఇష్యూస్ని సార్ట్అవుట్ చేస్తలేడు? రేవంత్ రెడ్డి లీడర్లను పిలిపించుకొని ఎందుకు మాట్లాడతలేడు? వాళ్ళకి సంబంధించిన గొడవలకు ఎందుకు రేవంత్ రెడ్డి ఫుల్ స్టాప్ పెడతలేడు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు. అయితే సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి ఒక పెద్ద చర్చ ఏంటంటే, మొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తుంగతుర్తి మందుల శ్యామల్ ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి రాజగోపాల్ రెడ్డిని తిట్టిండు. ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి మంత్రికి మెంటల్ ఖరాబ్ అయిందని చెప్పి మందుల శ్యామల్ మాట్లాడిండు. మరి మందుల శ్యామల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, రేవంత్ రెడ్డికి బాగా దగ్గర. మరి రేవంత్ రెడ్డి ఒక్క మాట మందుల శ్యామల్ను గట్ల మాట్లాడొద్దు, మంత్రిని పట్టుకొని గట్ల అనొద్దు, రాజగోపాల్ రెడ్డి వస్తే నీకేమి ఇబ్బంది అయింది, రాజగోపాల్ రెడ్డి చేయబట్టే కదా నువ్వు గెలిచినావు, రాజగోపాల్ రెడ్డి చేయబట్టే కదా నువ్వు ఎమ్మెల్యే సీట్లో ఉన్నావు ఈరోజు, అట్లాంటి వ్యక్తి నువ్వు ఎట్లా తిడతావు, అట్లాంటి వ్యక్తి నువ్వు ఇష్టానుసారంగా ఎట్లా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతావు, కరెక్ట్ కాదు కదా అని చెప్పి రేవంత్ రెడ్డి మందుల శ్యామల్ అనాలే కదా. ఇప్పుడు వినబడుతున్న చర్చ ఏంది? మందుల శ్యామల్ రాజగోపాల్ రెడ్డిని తిట్టడం వెనకాల, మందుల శ్యామల్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఒక మాట అనడం వెనకాలనే రేవంత్ రెడ్డి హస్తం ఉంది, రేవంత్ రెడ్డి అనిపించిండు మందుల శ్యామల్తో అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. మరి ఎందుకు మందుల శ్యామల్ రాజగోపాల్ రెడ్డిని ఒక మాట అంటాడు అంటే, రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి అడుగుతున్నాడు. సో మంత్రి పదవి అడుగుతున్నాడు, ఎక్కడ రాజగోపాల్ రెడ్డి మంత్రి అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కేసరి పెడతాడేమో అనేటటువంటి ఆలోచనతోటి రాజగోపాల్ రెడ్డిని బ్యాట్ చేయడానికి, రాజగోపాల్ రెడ్డిని ఇబ్బంది పెట్టడానికి రేవంత్ రెడ్డి మందుల శ్యామల్ తోటి టార్గెట్ చేపించిండు అనేది కూడా కొంత వినబడినటువంటి ఒక చర్చ. మరి మందుల శ్యామల్ రాజగోపాల్ రెడ్డి పంచాయతీ నడుస్తున్నప్పుడు మరి అట్లీస్ట్ రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డిని మందుల శ్యామల్ని పిలిచి మాట్లాడాలి కదా. లేకపోతే సరే రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డికి పడట్లేదు అనుకుందాం, అప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేయాలి? మందుల శ్యామల్ని పిలిపించుకొని నీ బాధ ఏంది, ఏం కథ అనేది మాట్లాడలే కదా. ఇప్పుడు కాంగ్రెస్ ఏం జరుగుతున్నది? దళిత ఎమ్మెల్యేలు అందరూ ఏకమయ్యారు. ఏకమై వాళ్ళు అంటున్నారు మాకు మర్యాద ఇస్తలేరు, గౌరవం ఇస్తలేరు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తారు, ఏందో మాకు అర్థమవుతలేదని దళిత ఎమ్మెల్యేలు ఒక దగ్గర మీటింగ్ పెట్టుకున్నారు. మరి రేవంత్ రెడ్డికి ముచ్చట తెలుసు. మరి రేవంత్ రెడ్డి దళిత ఎమ్మెల్యేలను పిలిపించుకొని అసలు ఏమైంది, ఏం కథ అని చెప్పి వాళ్ళ బాధలు అడిగి తెలుసుకోవాలి కదా, వాళ్ళ ఇబ్బందులు అడిగి తెలుసుకోవాలి కదా. కొంతమంది ఎమ్మెల్యేలు ఏమో మా నియోజకవర్గానికి నిధులు వస్తలేవు, మేము ఇబ్బంది పడుతున్నాం, మళ్ళీ గెలిచే పరిస్థితి కూడా లేదు, నియోజకవర్గంలో తిరగాలంటే భయం వేస్తుందని చెప్పి కొంతమంది ఎమ్మెల్యేలు ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి పిలిపించుకుని ఏమైంది, ఏం కథ అనేది అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేయాలి కదా. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు, నా నియోజకవర్గానికి నిధులు లేవు, నేను ఇబ్బంది పడుతున్నా, అవస్థ పడుతున్నా, నా నియోజకవర్గానికి నిధులు ఇవ్వకపోతే 10,000 మందితో నేను ధర్నా చేస్తా, ర్యాలీ చేస్తా అని చెప్పి అనిరుద్ రెడ్డి చెప్తున్నటువంటి మాట.
మరి రేవంత్ రెడ్డికి పూరీ లేయడానికి టైం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతోటి, మంత్రులతోటి, ఎంపీలతోటి, ఎమ్మెల్సీలతోటి, కాంగ్రెస్ పార్టీ లీడర్లతోటి రేవంత్ రెడ్డి పిలిపించుకొని వాళ్ళ బాధలు కష్టాలు తెలుసుకునేటటువంటి టైం రేవంత్ రెడ్డికి లేదా? ఉంటుంది, కానీ ఆయన మాట్లాడాడు. ఎందుకంటే రేవంత్ అని ఎంతసేపు తను సేఫ్ జోన్లో ఉండాలనేటటువంటి ఆలోచనలోనే ఉంటాడు. మంత్రులు ఎటుపోతే నాకేంది, ఎమ్మెల్యేలు ఎటుపోతే నాకేంది, ఈ వ్యవస్థ ఎటుపోతే నాకేంది అనేటటువంటి ఆలోచనలో రేవంత్ అని ఉండడేమో మరి బహుశా. అరే ఎంత ఘోరం అండి, కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తిట్టుకుంటున్నారు. కాంగ్రెస్లో ఉన్న మంత్రులు ఇంకో మంత్రి పైన కంప్లైంట్ ఇచ్చుకుంటున్నారు. పంచాయతీ నడుస్తున్నది తెలంగాణలో. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్సెస్ కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క వర్సెస్ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి. ఏం పంచాయతీ, ఏం పంచాయతీ? కాంగ్రెస్లో ప్రభుత్వాన్ని నడిపిస్తురా, మీరే పంచాయతీలు పెట్టుకుంటారో అర్థమైతలేదు. మీనాక్షి నటరాజన్ దగ్గరికి చాలామంది కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు పోయినరట, కంప్లైంట్లు ఇచ్చుకున్నారు. ఒకళ్ళపైన ఇంకోళ్ళపైన ఇంకోళ్ళపైన ఇంకోళ్ళపైన. కొండా సురేఖ కడియం శ్రీహరి పైన కంప్లైంట్. కడియం శ్రీహరి రేవంత్ రెడ్డి దగ్గర పోయి కొండా సురేఖ పైన కంప్లైంట్ ఇస్తాడు. ఏం కంప్లైంట్లు? చిన్నపిల్లలు ఏమన్నా? నా చాక్లెట్ దొంగతనం చేసిండు, నా బిస్కెట్ దొంగతనం చేసిన అని చెప్పడానికి? తెలంగాణ రాష్ట్రానికి మంత్రులు మీరు, తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి బాస్. మరొక బాసు ఎమ్మెల్యేలకు చెప్తే వినరా ఎమ్మెల్యేలు? మంత్రులకు చెప్తే మంత్రులు వినరా? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అందరినీ సెటరైట్ చేయాలా, లైన్లో పెట్టాలా, కంట్రోల్ చేయాలా. కానీ రేవంత్ రెడ్డి కంట్రోల్ చేసేటటువంటి విధంలో ఫెయిల్ అయిపోయిండు. అంటే రేవంత్ రెడ్డి ఆయన ఇక తప్పిపోయిండు, ఆయన రూట్ తప్పిండు అన్నట్టుగా. రేవంత్ అన్న ఎంతసేపు నా ముఖ్యమంత్రి పదవికి ఎసరు రావద్దు, మంత్రులందరూ నాకు పాజిటివ్ ఉండాలి, ఎమ్మెల్యేలందరూ నాకు పాజిటివ్ ఉండాలి, కాంగ్రెస్ పార్టీ లీడర్లందరూ నాకు పాజిటివ్ ఉండాలి, అంతే. నన్ను ఎవరు ఇబ్బంది పెట్టొద్దు, నేను ఎవరిని ఇబ్బంది పెట్టా, ఈ ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇంకా మంత్రులు ఏడా మాట వింటారు రేవంత్ రెడ్డిది, ఎమ్మెల్యేలు ఏడా మాట వింటారు. ఇంకా రేవంత్ అన్న ఏమంటాడు, కొన్ని సందర్భాలలో ఏం చెప్తారట కాంగ్రెస్ పార్టీ లీడర్ల కంటే, నేను చేయబట్టే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, నేను చేయబట్టే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, నేను చేయబట్టే ఈ ప్రభుత్వం ఇంకా ఇంత అద్భుతంగా నడుస్తున్నది, లేకపోతే కేసీఆర్ ఎప్పుడో ప్రభుత్వాన్ని పడగొట్టేటోడు, నేను చేయబట్టే మంత్రులు మంచిగా పనిచేస్తురు, నేను చేయబట్టే ఎమ్మెల్యేలు గట్టిగా పనిచేస్తురు, నేను చేయబట్టే ఇదంతా హ్యాండిల్ చేయగలుగుతున్నా, వేరేటోళ్ళు ముఖ్యమంత్రి ఉంటే ఎప్పుడో ప్రభుత్వానికి నష్టం కలిగేదని చెప్పి రేవంత్ రెడ్డి డైలాగులు చెప్తా ఉంటాడట. మరి గిన్ని డైలాగులు చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి అన్నీ నేను చేయబట్టే ఉన్నాయని రేవంత్ రెడ్డి డబ్బాలు కొట్టుకుంటుండు కదా. మరి రేవంత్ రెడ్డి చేయబట్టి ఈ కాంగ్రెస్లో గొడవలు జరుగుతున్నాయా? అన్ని నేను చేయబట్టి అద్భుతాలని రేవంత్ రెడ్డి చెప్తున్నప్పుడు మరి కాంగ్రెస్లో ఉన్నటువంటి లీడర్ల పంచాయతీలను కూడా రేవంత్ రెడ్డి ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఎందుకు ఫుల్ స్టాప్ పెడతలేడు? కాంగ్రెస్లో నడుస్తున్న గొడవలకు రేవంత్ రెడ్డి ఎందుకు ఆయనకు ఫుల్ స్టాప్ లేకపోతే ఒక ఎండ్ కార్డు పెడతలేడు? కారణం ఏంది? చాలా గొడవలు అవుతున్నాయి కాంగ్రెస్లో, ఒకటి రెండు కాదు. రేవంత్ రెడ్డి తెలియకుండా మంత్రులు ఢిల్లీకి పోతున్నారు, హైకమాండ్ కంప్లైంట్ ఇస్తున్నారు, రేవంత్ రెడ్డి తెలియకుండా మళ్ళీ తెలంగాణకు వచ్చేస్తున్నారు. ఎమ్మెల్యేలు కొంతమంది హైకమాండ్తో మాట్లాడుకుంటున్నారు, డిస్కస్ చేసుకుంటున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి తెలంగాణలో. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు, సీనియర్ లీడర్లు మేము కాంగ్రెస్కి రాజీనామా చేస్తామని చెప్తున్నారు. పార్టీ మారినటువంటి 9 మంది ఎమ్మెల్యేల వల్ల మేము ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండలేము, మూకముడిగా 9 మంది మేము రిజైన్ చేయడానికి తయారున్నామని చెప్పి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు రేవంత్ రెడ్డికి హెచ్చరికలు ఇస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నట్టు? ఎవరిని కంట్రోల్ చేయలేకపోయిండు రేవంత్ రెడ్డి, మొత్తం ఫ్లాప్, ఫెయిల్ అయిపోయిండు. ఒక విషయంలో చెప్పాలంటే సరే, పరిపాలన విషయంలో రేవంత్ రెడ్డి ఎంతో కొంత ఆయన చేసి ఉండొచ్చు, కానీ లీడర్లను హ్యాండిల్ చేసే విధంలో, లీడర్లను మెయింటైన్ చేసేటటువంటి విధంలో రేవంత్ రెడ్డి ఫెయిల్. రేవంత్ రెడ్డి ఒక్క లీడర్తోనైనా సక్క మాట్లాడిండా? రేవంత్ రెడ్డి పైన మస్తు కంప్లైంట్లు వచ్చినాయి. రేవంత్ రెడ్డి అధ్యక్షతలో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఓపెన్గా మాట్లాడే కార్యక్రమం చేశారు. ఇది ఓపెన్ ఫ్యాక్ట్, రియాలిటీ. ఇట్లున్నది రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్. ఏం చెప్తాం? ఇంకా రేవంత్ అన్నేమో నేను చాలా అద్భుతం, నేను చేయబట్టే గవర్నమెంట్ ఉన్నది, నేను చేయబట్టే కాంగ్రెస్ ఉన్నది అని చెప్పి రేవంత్ అన్న గొప్పలు చెప్పుకునేటటువంటి కార్యక్రమం చేస్తాడు. గ్రౌండ్ రియాలిటీలో చూసుకుంటే లీడర్లు అందరూ చెప్తారు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను, మంత్రులను, ఎమ్మెల్సీలను హ్యాండిల్ చేసే విధంలో ఫెయిల్ అయిపోయిండు. ఓ రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి మాట వినేటటువంటి పరిస్థితి కూడా లేదు. కంట్రోల్ తప్పిపోయారు లీడర్లు కొంతమంది. రేవంత్ రెడ్డి మంత్రులకు చెప్తారట గిట్ల చేస్తే బాగుంటుంది, గట్ల చేస్తే బాగుంటుంది అని చెప్తే కూడా ఎక్కడ కూడా మంత్రులను పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. మంత్రులను పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి మంత్రులను పట్టించుకోడు, మంత్రులు రేవంత్ రెడ్డిని పట్టించుకోరు. ఇది జరుగుతున్నటువంటి ఓపెన్ రియాలిటీ ఫ్యాక్ట్. అంతేందుకండి,
రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు చెప్పిండు ఏమని, మీరు ఊకే గాంధీ భవన్కి రాకండి, మీరు నియోజకవర్గాలలో తిరగండి అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినా కూడా ఎమ్మెల్యేలు వినకుండా గాంధీ భవన్ చుట్టూ తిరుగుతున్నారు. ఎందుకు? నామినేటెడ్ పదవుల కోసం. జిల్లా స్థాయిలో, మండలాల స్థాయిలో, గ్రామ స్థాయిలో నామినేటెడ్ పదవులు ఉన్నాయి కదా, నామినేటెడ్ పదవులు మా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి లాబింగ్ చేస్తున్నారు ఎమ్మెల్యేలు. రేవంత్ రెడ్డి చెప్పినా పట్టించుకుంటలేరు. రేవంత్ రెడ్డిని విమర్శలు చేస్తారు, ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తారు. మంత్రులకు నిధులు వస్తున్నాయి, ఎమ్మెల్యేలకు వస్తలేవు. రేవంత్ రెడ్డి మరి మంత్రుల పైన గింత ప్రేమ ఎందుకు, ఎమ్మెల్యేల పైన ఎందుకు ప్రేమ లేదని చెప్పి ఎమ్మెల్యేలు తిడుతున్నారు రేవంత్ రెడ్డిని. రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేస్తున్నారండి. ఇది ఓపెన్ రియాలిటీ. గింత ఘోరమైనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లీడర్లను మెయింటైన్ చేసేటటువంటి విధంలో, లేకపోతే కాంగ్రెస్ పార్టీ లీడర్లను హ్యాండిల్ చేసేటటువంటి విషయంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయాడు. వాస్తవానికి రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు. అది ఓపెన్ ఫ్యాక్ట్. మీరు అవునన్నా కాదన్నా కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, మంత్రులను, ఎమ్మెల్సీలను, ఎంపీలను హ్యాండిల్ చేసే విషయంలో, లేకపోతే వాళ్ళను రేవంత్ రెడ్డి ఏదైతే కంట్రోల్ చేసే విధంలో రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితిలో ఫెయిల్. ఇంత కొద్దిగా గొప్ప మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ లీడర్లతో మాట్లాడుతున్నది, ఏమైనా గొడవలు పంచాయతీ ఉన్నా ఫుల్ స్టాప్ పెడుతున్నారు, సార్ట్అవుట్ చేస్తున్నది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఎక్కడ కూడా ఆయన పంచాయతీలకు ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం చేస్తలేడు. కొట్టుకుంటే కొట్టుకోరు, తిట్టుకుంటే తిట్టుకోరు, నాకేం అవసరం అన్నట్టు రేవంత్ రెడ్డి కథ కనబడుతున్నది. చూద్దాం ఏం జరగబోతుందో. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పటికీ కూడా ఇంకా లీడర్లు ప్రెస్ మీట్లు పెట్టడం ఏందో, సొంత ప్రభుత్వాన్ని విమర్శలు చేయడం ఏందో, ఎమ్మెల్యే మంత్రి పైన ప్రెస్ మీట్, మంత్రి ముఖ్యమంత్రి పైన ప్రెస్ మీట్, అసలు చాలా విచిత్రం అనిపిస్తున్నది. చూద్దాం ఏం జరగబోతుందో. దీంట్లో ఇంకో ట్విస్ట్ ఏంది చెప్పనా, రేవంత్ రెడ్డి చెప్తే మంత్రులు వింటలేరని చెప్పి రేవంత్ రెడ్డి తనకి ఇష్టం ఉన్నటువంటి వ్యక్తులకు విప్ పదవులు ఇచ్చుకున్నాడు, క్యాబినెట్ హోదా పదవులు ఇచ్చుకుంటున్నాడు. ఎందుకు? రేవంత్ రెడ్డి పైన ఒకవేళ బీఆర్ఎస్ విమర్శలు చేస్తే రేవంత్ రెడ్డికి సపోర్టివ్గా ప్రెస్ మీట్ పెట్టడానికి 2-3 కావాలి కదా. అందుకే రేవంత్ రెడ్డి తనకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళని క్యాబినెట్ హోదా ఇచ్చిండు, విప్ పదవులు ఇచ్చుకున్నాడు. రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఒక్క మాటని 2-3 ప్రెస్ మీట్ పెట్టి పొట్టు తిడుతున్నారు బీఆర్ఎస్ లను, కాంగ్రెస్ లో ఉన్నటువంటి లీడర్లే. ఎందుకంటే మంత్రులు రేవంత్ రెడ్డికి ఫేవర్ లేరు. అందుకే రేవంత్ రెడ్డి అనుకున్నటువంటి వ్యక్తులను, అనుకూలంగా ఉండేటటువంటి వ్యక్తులకు రేవంత్ రెడ్డి పదవులు ఇచ్చుకున్నాడు. అసలు కథ ఇది. సరే చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.